మన జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏమి చేయాలో తెలియక గందరగోళం, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం, బాధ, భయం, కోపం, అలసట. ఇదే పరిస్థితిలో యుద్ధభూమిలో నిల్చున్న ఒక మనిషికి ఒక మార్గం చూపింది భగవద్గీత. ఈ వీడియోలో భగవద్గీత మనకు ఏమి చెబుతుందో సాధారణ జీవితం ఉదాహరణలతో తెలుసుకుందాం. భగవద్గీత ఒక మత గ్రంథం మాత్రమే కాదు. ఇది జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం ఎలా, బాధను ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి సమాధానం. ఇది పూజ కోసం మాత్రమే కాదు, జీవించడానికి. భగవద్గీత చెప్పుతున్న మొదటి సూత్రం, నీ పని నువ్వు చెయ్యు. ఫలాన్ని నువ్వు నియంత్రించలేవు. మన సమస్య ఏమిటంటే ఫలంపై ఎక్కువ భయం, కర్తవ్యంపై తక్కువ శ్రద్ధ. ఉదాహరణ, చదువుతున్నప్పుడు మార్కుల గురించి భయపడితే మనసు కుదేలవుతుంది. గీత చెబుతుంది, శ్రద్ధగా పనిచెయ్యి, మిగతాది వదిలివేయి. భగవద్గీత ప్రకారం భయం రావడానికి ఒకే కారణం, ఫలంపై ఆసక్తి, నష్టంపై ఆందోళన. కానీ నువ్వు నీ ప్రయత్నాన్ని దేవుడికి అర్పిస్తే భయం నెమ్మదిగా తగ్గుతుంది. భగవద్గీత చెప్పుతుంది, బాధ శాశ్వతం కాదు, ఈ దశ కూడా పోతుంది. మన జీవితంలో ఏది వచ్చినా శాశ్వతం కాదు, సంతోషం కూడా, బాధ కూడా. ఇది తెలిసినప్పుడు మనస్సు బలంగా మారుతుంది. భగవద్గీత ఒక గొప్ప సైకాలజీ చెప్పుతుంది, కోపం మాయ, మాయ భ్రమ, భ్రమ నాశనం. అందుకే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇంద్రియాలపై నియంత్రణ అవసరం. ఇది భక్తితో, శ్వాసతో, అవగాహనతో సాధ్యం. భగవద్గీత చెబుతుంది, భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే నమ్మకం. నువ్వు పడిపోతే దేవుడు తిట్టడు, నిన్ను నిలబడతాడు. నిజమైన భక్తి అంటే దేవుడితో వ్యాపారం కాదు, సమర్పణ. ఈరోజు మన సమస్యలు స్ట్రెస్, ఓవర్ థింకింగ్, కంపారిజన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ అన్నిటికీ భగవద్గీత ఒకే మాట చెబుతుంది, నీ మీద నమ్మకం పెట్టు, నీ కర్తవ్యం చేయి, మిగతాది వదిలేయి. భగవద్గీత మనకు చెబుతుంది, జీవితం సులువు అవుతుందని కాదు, జీవితం ఎదుర్కొనే బలం ఇస్తుందని. భగవద్గీత చదవడం కాదు, జీవించడం ముఖ్యం.